కులగణన విషయంలో, బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం లెక్క తప్పింది అంటున్నారు. నిజమేనా? ప్రభుత్వం లెక్క చేసింది ఎక్కడ? అదే మీరు మొదటికే తెస్తారు. అవును మరి. ఇప్పుడు అనాలిసిస్ దేని మీద చేస్తాం? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఆ! అసలు రిపోర్టే థర్డ్ క్లాస్ రిపోర్ట్ అది. కుందన్ బాగ్‌లో ఎక్కడనో కూర్చొని అందరు కలిసి చేసింది అది. ముగ్గురు రెడ్డిలు కూర్చొని చేసిండ్రు అది. ముగ్గురు రెడ్డిలు. ఆ! ఎవరు? ఆళ్ళ సబ్ కమిటీలో ఉన్నోళ్ళు, బయట ఉన్న ఇంకో రెడ్డి పేర్లు చెప్పను నేను. అది కేవలం బీసీల మీద వ్యతిరేకతతోని రెడ్ల జనాభాను ఎక్కువ చూపెట్టుకోవడానికి, అప్పర్ కాస్ట్ జనాభాను ఎక్కువ చూపెట్టుకోవడానికి చేసిన కుట్ర. సర్వే జరగలేదు. కేవలం అర్బన్‌లో 40-50% కూడా సర్వే జరగలేదు. రూరల్‌కి వచ్చేసరికి 60-70% కూడా జరగలేదు. మొత్తం 100% జరిగితేనేమో మనం దాన్ని విశ్లేషించవచ్చు, ఏదన్నా చేయొచ్చు. అది తప్పుల తడక అని కూడా అనను నేను. వాళ్ళ ఎమ్మెల్సీ మల్లన్న చెప్పినట్టుగా అది తలగబెట్టడానికి తప్ప దేనికి పనికిరాదు. తలగబెడితే కూడా పర్యావరణానికి నష్టం. అంత లో గ్రేడా? అసలు విలువనే లేదు అసలు దానికి. చిన్న పిల్లల ముడ్డు చూడడానికి కూడా పనికిరాదు ఆ పేపర్. ఎప్పుడు ఇంత కోపంతో మీరు ఇంత తీవ్రంగా ఎందుకు ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నారు? తమాషా అనుకుంటాను వాళ్ళు. బీసీలు అంటే వాళ్ళకి ఎట్లా కనబడుతున్నారు? బీసీలు అంటే ఏం తెలియని ఎడ్డిగుడ్డోళ్ళు, అన్నాడిగాళ్ళు. వీళ్ళని ఇట్లనే ఆడిద్దాము, స్వాతంత్రం వచ్చిన కాంతి నడుస్తుంది, ఇంకా నడుతుందని అనుకుంటానులా. ఇవాళ ఎడ్డిగుడ్డి బీసీలు కాదు, తెలివైన బీసీలు, సోయి తెచ్చుకున్న బీసీలు, తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన బీసీలు. బీసీలు అంటే ఇంత గడ్డిపోస కంటే హీనమైపోయిందా రేవంత్ రెడ్డికి? అది ఏమనుకుంటున్నారు? ఈ జాలు బీసీలలో కసి రగల్చడానికి వీళ్ళు చేసిన ఈ కుట్ర జాలు. ఆయన సీటుకు రేపు గండం వస్తుంది. ఆయన కొమ్మన ఆయనే నడుక్కున్నాడు. బీసీల పట్ల ఇంత అవహేళనతోని, ఏమాత్రం గౌరవం లేకుండా, ఏమాత్రం ఒక సరైన ప్రజాస్వామ్య పద్ధతిలో చేయకుండా ఏం చెప్పినా నమ్ముతారు బీసీలు అనుకుంటానులా. ఇదే ప్రయత్నం నీళ్ళ గురించి ఆంధ్రోళ్ళు చేసిండ్రు. తెలంగాణ వాళ్ళకి ఏం తెలియదు నీళ్ళ గురించి, ఏం చేసినా నడుతుందని అనుకున్నారు. కానీ బట్టలు చింపి బయట పెట్టాం, నగ్నంగా నిలబెట్టాం వాళ్ళని, బుద్ధి చెప్పినాం. నీళ్ళల్లో వాళ్ళు చేసిన అన్యాయానికి ఈ ప్రాంతం నుంచే వాళ్ళను పరిపాలన తరిమేసినాం. అదే గతి రేపు ఈ అప్పర్ క్యాస్ట్లకు కూడా పడుతుంది. ఎవరైతే ఈ కుట్రలో భాగస్వాములు ఉన్నారో. ఎంత ఎంత అనుకుంటున్నారు బుచ్చన్న వాళ్ళ జనాభా? 2.4% రెడ్లు, 0.4% వెల్వలు. ఇది ఆ రోజు ఉన్న రిపోర్టు. నిన్న ఏదైతే కేసీఆర్ ఒక రోజులో చేసిండో సర్వే, అందులో ఎటువంటి కుట్ర జరగలేదు. ఇది కేసీఆర్ను పోవడానికి నేను చెప్పట్లేదు. కేసీఆర్ కూడా ఆ సర్వే రిపోర్ట్ బయట పెట్టకపోవడం అనేది, కొన్ని రోజులు వెబ్సైట్లో పెట్టి తర్వాత తీసేయడం అనేది ఆయన చేసిన తప్పు. బట్ ఆ సర్వేని మాత్రం నేను తప్పు పట్టాను. ఎందుకంటే ఒకే రోజులో ఆ సర్వే ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి ఒకే రోజులో దాన్ని కంప్లీట్ చేయడం అనేది, అందులో ఎటువంటి లోపాలు లేవు. ఆ సర్వే పర్ఫెక్ట్ ఉంది. ఆ సర్వేలో ఉన్న అంశాల మీద, ఆ పర్సంటేజ్ల మీదకి వెళ్ళి మనం ఇవాళ మాట్లాడుకోవాలి. కానీ ఆ రోజు కేసీఆర్ చేసిన సర్వే బయటికి రాలేదు కదా, ఇప్పుడు ఎంతమంది తెలియదు. బయట చాలా కాలం పెట్టిళ్ళు వెబ్సైట్లో. నిన్న కూడా ఎంసీహెచ్ఆర్డీలో ఉంటే దాన్ని తీసేసిండు కదా కేటీఆర్. అక్కడ సభలో చెప్పగానే ఇమ్మీడియట్గా అందులో నుంచి సైట్లోకి వెళ్ళి తీసేశారు దాన్ని. ఇమ్మీడియట్గా అసెంబ్లీ నడుస్తుంటేనే. ఎందుకు అంత భయం బీసీలు అంటే? గజ వణుకుతున్నారు. ఇది ఆఖరి రెడ్డి ప్రభుత్వం బుచ్చన్న. ఇది ఆఖరి అగ్రకుల ప్రభుత్వం. రెడ్డే కాదు, ఇది ఆఖరి అగ్రకుల ప్రభుత్వం. దాంట్లో కేసీఆర్ కూడా వస్తాడు. ఎవరన్నా కానీ అందరూ ఆడుకున్నారు రెడ్లతో, బీసీలతోని. కానీ కేసీఆర్ చేసిన సర్వే పర్ఫెక్ట్ సర్వే. నిన్న రేవంత్ రెడ్డి ఎంత అంటే, తెలంగాణ వాళ్ళంటే బీసీలే కాదు, తెలంగాణ మేధావులన్నా, తెలంగాణ విశ్లేషకులన్నా, తెలంగాణ పాత్రికేయులన్నా, తెలంగాణ ఎమ్మెల్యేలన్నా ఎవ్వరంటే లెక్కలేదు. నేను చెప్తాడు, మీ దొరిచిన సర్వేలా ఫార్వర్డ్ క్లాస్ 21 చూపెట్టిండు అంటాడు. మీకేమర్థం అని చెప్పండి? ఫార్వర్డ్ క్లాస్ 21 ఎట్లా వచ్చిందో? ముస్లింలను తీసుకుపోయి 14% అందులో కలిపి, ముస్లింలు 14% ఉన్నారు. మరి 21లో ముస్లింలను తీసేస్తే ఎంత? ఇది సగం మేజర్ షేర్ పోనే ఏముంది? 7 కదా, 7%. 7% ఉన్నారు అప్పర్ కాస్ట్లు. ఈ కుట్ర ఎందుకు చేసిండ్రు అంటే 10% ఈబీసీ రిజర్వేషన్లు పెట్టించుకున్నారు కదా. 7% ఉన్న రెడ్లు, వెల్మలు, కమ్మ కావచ్చు, రాజులు కావచ్చు, ఎవరైతే అప్పర్ కాస్ట్లో వచ్చే బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఉన్నది 7%.
వీళ్ళకి 10% కావాలి రిజర్వేషన్. 60% పైన ఉన్న బీసీలకేమో రిజర్వేషన్ ఇవ్వడానికి అడుక్కోవాలి. ఏం చెప్తాడు సభలో? బీసీలకు 42% సీట్లు ఇవ్వడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని క్వశ్చన్ చేశాడు. దాని వెనుకున్న అర్థమైంది. అరే కామారెడ్డి డిక్లరేషన్ను నేను అమలు చేయను. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాను ఎందుకు చెప్పలేదు? నేను అందరూ ఏమనుకున్నారు? ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాడు అని అంటే అసెంబ్లీలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తాడు అనుకున్నారు. అసెంబ్లీకి పోయే ముందు నేను ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాట్లాడినా. అందరు అనుకున్నది ఏంటంటే దాన్ని వెల్కమ్ చేద్దాం, 42% పెడతాడు కదా, కనీసం 42% అన్న వస్తుంది అని చెప్పి అనుకున్నారు. బట్ రేవంత్ రెడ్డితో నా మాటలు కూడా చెప్పనియలేదు వెనకాల నా రెడ్డి వర్గం. ఎంతకాలం భరించాలి? బీసీలకు సోయి ఉంటే నడి బజార్లో ఆ రిపోర్టును తలగబెట్టాలి. నిన్న చేసిన దానికి ఊరూరా బీసీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది సోయి? బతికినంతకాలం దొరల మోచేతి నీళ్ళు దాక్కుండా బతుకుదామా? ఎన్నోసార్లు వేదికల మీద నుంచి చెప్తున్నారు చిరంజీవులు, మల్లన్న, బీసీ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడు, టీఆర్ఎస్లో ఉన్న బీసీలు, కాంగ్రెస్లో ఉన్న బీసీలు. ఎన్నడు సోయి వస్తుంది బీసీలకు? మీ సోయి ఇట్లా ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఇది వాళ్ళకు నేనేమన్నా మన తెలివితక్కువతనానికి నిదర్శనం ఇది. ఎడ్డిగుడ్డి బీసీలు కాదని ఏదైతే నేను అన్నానో నిరూపించుకోమని చెప్తున్నా బీసీలకు. ఒక్కటి కావాలి, ఒక్కటే రావాలి, పార్టీ రాజకీయాలు పక్కకు పెట్టాలి. ఈ ఇష్యూ మీదనే అందరు పోలరైజ్ కావాలి. ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాస్తవానికి కులం ఆధారంగా కులపీడన వల్ల రిజర్వేషన్ వచ్చింది. ఆర్థికంగా వెసులుబాటు రిజర్వేషన్ రాలేదు, అది రాజ్యాంగ విరుద్ధం. ఇది తెలిసినా కూడా బీసీ మేధావులు, బీసీలు ఏం చేసినట్లు ఈ దేశంలో ఏం అదే కదా. ఇది ఏమైందంటే బీసీలలో ఉన్న చైతన్యాన్ని అంతా కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ ఫ్రేమ్లో బంధిస్తున్నాయి, మాట్లాడనిస్తలేవు. బీసీలు నోరు తెరవడానికి అవకాశం ఉన్నా కూడా నోరు తెరవనియ్యరు. ఒకవేళ మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలనో అక్కడి నుంచి వాళ్ళు చెప్పాలి. ఈ దౌర్భాగ్యం పోవాలంటే బీసీల పార్టీ రావాలి. అది ఎంత చిన్న స్థాయిలోనైనా మొదలు కావాలి. అంకురంలో పాటు ఉంది. ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు నడవరా ముందుకు, అటో ఇటో ఎటో వైపు. కరెక్ట్. అంటే ఇప్పుడు వచ్చిందా నడవడానికి అటో ఇటో ఎటో వైపు రావాలని అంటున్నా నేను. కొద్దిగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత సోయి పెరిగిందని నేను అనుకుంటున్నా. సభలకు స్పందన బాగా వస్తుంది. బీసీలలో కూడా కొంత పార్టీలకు అతీతంగా మనం అందరం ఒక్కటి కావాలనే సోయి వస్తున్నది. చిరంజీవులు గారు పెట్టినా, కృష్ణయ్య గారు పెట్టినా, మల్లన్న పెట్టినా పార్టీలకు అతీతంగా వస్తున్నారు వేదికల మీదకి. ఇవాళ మల్లన్న తెర మీదకి వచ్చి గట్టిగా వాయిస్ వినిపిస్తున్నాడు. అందరం బాసటగా ఉండాలి, మద్దతు ఉండాలి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అన్నారు, మీరు బీసీల కోసం మీటింగ్ పెట్టి మిగతా కులాలను తిట్టుడు ఏమిటి? అది వ్యక్తిగతం. మల్లన్న ఆయన లోపల ఏం మండిందో, లేకపోతే ఎందుకు ఆ కోపం వచ్చిందో, ఆయన కొన్ని పరుష పదాలు వాడిండు, అది వాస్తవం. దానికి మల్లన్నే ఆయన కోపానికి, ఆగ్రహానికి కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకటైతే సంస్కారాన్ని వదులుకోవద్దు. అగ్రకులాలైనంత మాత్రాన మానవత్వాన్ని మంటగలిపే విధంగా మనం వ్యవహరించొద్దు. అగ్రకులాలను ప్రశ్నించాలి, నిలదీయాలి, వెనుకకు తగ్గేటట్టుగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. అంతేగాని పరుష పదాలు వాడడం, బూతులు మాట్లాడడం అనేది నేను దాన్ని అంగీకరించాను.